నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సింధు జలాల మీద పాకిస్తాన్ కుట్ర ప్రధానమంత్రి మోదీ భగ్నం చేశారు. భగ్గుమంటున్నాడు బిలావర్ భుట్టో. అయితే సింధు జలాలు పారాలి, లేకపోతే భారతీయుల రక్తం పారాలట. పెచ్చ మామూలుగా లేదు. బాగా ముదిరి తలకు చుట్టుకోవాల్సిన పరిస్థితి, రోకలు తలకు చుట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటి ఈ వాటర్ ట్రీటీ ఏంటి ఒకసారి చూద్దాం. ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్స్ ఆఫ్ ది ఇండస్ అండ్ ఇట్స్ tributaries between India and Pakistan is governed by the Indus Water Treaty IWT. ఇదండి. ఇట్ వాజ్ సైన్డ్ ఆన్ సెప్టెంబర్ 1960. 1960లో సైన్ చేశారు బిట్వీన్ ఇండియా, పాకిస్తాన్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఆఫ్టర్ 8 years ఆఫ్ నెగోషియేషన్స్. ఒక 8 ఏళ్ల సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత ఈ ఒప్పందం మీద సంతకం. పార్టీషన్ ఆఫ్ ఇండియా కట్ అక్రాస్ ద ఇండస్ రివర్ బేసిన్ విచ్ హ్యాస్ ద ఇండస్ రివర్ ప్లస్ 5 ఆఫ్ ఇట్స్ మెయిన్ ట్రిబ్యూటరీస్. ఆ సింధు ఉపనదులు 5 ఉన్నాయి. ఇవి మొత్తం డివైడ్ అయిపోయినాయి అన్నమాట. వెస్ట్రన్ రివర్స్ వచ్చేప్పటికి చెనాబ్, ఝలాం, ఇండస్. ఇండియాస్ రైట్స్ ఓవర్ దీస్ రివర్స్ అంటే ఈ 3 నదుల మీద, చెనాబ్ మీద, ఝీలం మీద, ఇండస్ మీద కెన్ సెటప్ సర్టన్ ఇరిగేషన్ రన్ ఆఫ్ ది రివర్ పవర్ ప్లాంట్స్. ఇరిగేషన్ వ్యవస్థలు నడుపుకోవచ్చు. అలాగే పవర్ ప్లాంట్స్, వెరీ లిమిటెడ్ స్టోరేజ్, డొమెస్టిక్ అండ్ నాన్ కన్సంప్టివ్ యూస్. ఇది పూర్తిగా డొమెస్టిక్కి, ఆల్ సబ్జెక్ట్ టు కండిషన్స్. ఇది ఇక ఈస్టర్న్ సైడ్ ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న నదులు ఏంటంటే సట్లెజు, బియాసు, రవి. ఇండియాస్ రైట్స్ ఓవర్ దీస్ రివర్స్, ఆల్ ఎక్స్క్లూజివ్ రైట్స్ లై విత్ ఇండియా. ఈ 3 వీటి మీద పరిపూర్ణంగా భారతదేశానికే ఉంది. ఈ కమిషన్ గురించి మాట్లాడితే, వన్స్ ఎవ్రీ 5 years కండక్ట్స్ జనరల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆల్ రివర్స్ ఇన్ పార్ట్స్. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి దీనికి సంబంధించిన కమిషన్ ఇన్స్పెక్షన్ క్యారీ అవుట్ చేస్తుంది. ఇప్పటి వరకు 100 ఇన్స్పెక్షన్స్ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి, ఇండస్ వాటర్ కమిషన్ ఏర్పడి నుంచి రెగ్యులర్లీ మీట్స్ వన్స్ ఏ ఇయర్. ప్రతి సంవత్సరం ఇప్పటివరకు జరిగిన మీటింగ్స్లో ఇంక్లూడింగ్ దోస్ ఫర్ టేకింగ్ అప్ పాక్ అబ్జెక్షన్స్ 100కు పైనే జరిగినాయి ఇప్పటివరకు. సో ఓవరాల్గా ఏంటంటే, మనం ఈ ట్రీటీకి సంబంధించి ఒకసారి కెమెరా ఇటు ఫోకస్ చేస్తే, ఈ ట్రీటీకి సంబంధించి మనం చూడొచ్చు చాలా కీలకమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇవి ఎలాగూ మనం డిస్ప్లే చేస్తాము, సైడ్ విండోలో డిస్ప్లే చేస్తాం. ఇది అటు 3, ఇటు 3, ఈస్టర్న్ వైపు 3, వెస్టర్న్ వైపు 3. సో ఇప్పుడు పంచాయతీ అంతా సింధు జలాలకు సంబంధించే వచ్చింది. ఇక మనం నెక్స్ట్ దీనిలోకి వెళ్తే కనుక వాటి మ్యాప్స్ అవన్నీ కూడా పక్క దీంట్లో మీరు చూడొచ్చు, పక్క విండోలో చూడొచ్చు. ఈ వాటర్ ట్రీటీకి సంబంధించి ఇప్పుడు వివాదం అంతా. మనం సైలెంట్గా వాళ్ళు చేస్తున్న విద్రోహ చర్యలు, అలాగే టెర్రరిజం యాక్షన్స్ మానకపోతే ఆపేస్తాం అని అంటే వాళ్ళకి కోపం వచ్చింది. సరే, దాంతోపాటు ఒకసారి ఇది కూడా చూద్దాం. అసలు ఇండస్ వాటర్ ట్రీటీలో స్టేక్ హోల్డర్స్ అయిన భారత్, పాకిస్తాన్ల వాటా ఎలా ఉంది. ఇది కనుక చూస్తే, ఇది మళ్ళీ పక్క విండోలో కూడా మనం ప్లే చేస్తాం. ఇది కనుక చూస్తే శాంతం పైనుంచి కింద దాకా కూడా ఒకసారి చూస్తే, దీని స్థూలంగా అసలు ఏంటి, దీని స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి మనకు అర్థమవుతుంది స్థూలంగా. సరే, ఇంకా డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తే, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ 1960, ఇండియా హ్యాస్ ఫుల్ యూజ్ ఆఫ్ ఆల్ వాటర్ ఫ్రమ్ 3 ఈస్టర్న్ రివర్స్. తూర్పు వైపు నుంచి పారే వాటి మినిట్ మీద పరిపూర్ణ హక్కులు ఉన్నాయి. బట్ మస్ట్ ఎలో అన్రిస్ట్రిక్టెడ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ వెస్టర్న్ రివర్స్ టు పాకిస్తాన్. వెస్టర్న్ రివర్స్ అంటే మనకి తెలిసిందే, పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్ ఇండియా కంట్రోల్లో ఉన్నాయి. అవి వెస్టర్న్ రివర్స్ ఏంటి, ఇండస్, జీలం, చెనాబ్. ఈస్టర్న్కి వచ్చేప్పటికి రవి, బియాస్, సట్లెజ్. వాళ్ళు ఏమంటున్నారు, అన్రిస్ట్రిక్టెడ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ వెస్టర్న్ రివర్స్ టు పాకిస్తాన్. అది ఆ రోజు గుడ్డిగా చేసుకున్న ఒప్పందం. మన ప్రభుత్వం వెన్నెముక లేకుండా ఆ రోజు వ్యవహరించిందనే అభియోగాలు చాలా ఉన్నాయి. సరే, మహామహులు ఉన్నారు, వాళ్ళని మనం తప్పుపట్టడానికి వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళని తప్పుపడేంతటి శక్తి సామర్థ్యాలు మనకు కూడా లేవు. వాళ్ళు ఆ రోజుకి అది న్యాయం అని అనుకున్నారేమో, వాళ్ళకి మానవత్వం విలువలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యాయం అనుకున్నారేమో. ఇప్పుడున్న సమాజం అలా లేదు కదా. సరే, వాటర్ అలొకేషన్ ఫ్రమ్ 6 rivers ఆఫ్ ఇండస్ బేసిన్ అండర్ ఐడబ్ల్యూటీ, ఇండస్ వాటర్ ట్రీటీలో 20% అంటే 33 million acre feet MAF అంటారు. 33 MAF ఇండియాకి, పాకిస్తాన్కి ఏమో 80%. అది ఎంత వస్తుందంటే 135 MAF అంటే 135 million acre per feet. ఇదనమాట ఆ రోజు చేసుకున్న దిక్కుమాలిన ఒప్పందం. 20% ఇండియాకి వదులుకు, చెరిసగం కూడా కాదు, మనం 80% తీసుకుని 20% వదలడం అనేది సంప్రదాయం. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ ఏదైతే కుట్ర చేయాలని చూస్తుందో దాన్ని మోదీ గారు సక్సెస్ఫుల్గా భగ్నం చేశారు.
సస్పెన్షన్లో పెట్టారు. ఇప్పుడు చైనా గతుక్కుమనే పరిస్థితి. బ్రహ్మపుత్ర వాటర్స్ విషయంలో చైనా గతుక్కుమనాలి. బ్రహ్మపుత్ర విషయంలో చైనా చేసేది కూడా అంతర్జాతీయ సమాజం క్వశ్చన్ చేస్తుంది. దాని మీద మాట్లాడాలని ఎప్పటి నుంచో మరి మా ఇండియా భారత్ అడుగుతుంటే చైనా మాట్లాడట్లా. సో పాక్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ ఇక్కడ చూడొచ్చు, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చాలా క్లియర్గా ఇది ఎఫెక్ట్ కాబోతోంది. సింధ్ అండ్ పంజాబ్ ఏరియాస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం వల్ల. సో మరి ఇండియా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి ఈజ్ ద రైట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు దే ఆల్రెడీ హ్యాడ్ ఏ డీటెయిల్డ్ డైలాగ్ విత్ మినిస్టర్ ఫర్ జలశక్తి, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అంటే భారతదేశంలో మన భారత ప్రభుత్వం జలశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ అంటారు, వారితోటి సంప్రదింపులు జరిపింది హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో. ఏం చేయాలి మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం సింధు కానీ దాని 5 ఉపనదులు కానీ పారే ప్రాంతాలన్నీ ఎగుడు దిగుడు ఉంటాయి, కొన్ని పర్వతాలు. అక్కడ మనం ఎలాగో డ్యామ్స్ కట్టలేం. అప్పుడు ఏంటంటే వాటర్ మళ్ళించి కిందకి తీసుకొచ్చి, అంటే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు తీసుకొచ్చి ఆ సింధు జలాల్ని కాలువల రూపంలో చిన్న చిన్న కాలువలు, చెక్ డ్యాములు కట్టాలన్నా కూడా ఇబ్బందే, కాలువలు తవ్వి హర్యానాకి, ఉత్తరప్రదేశ్కి, ఢిల్లీకి ఆ కాలువలను మళ్లించడం. మరోవైపు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకి తీసుకురావటం, మహారాష్ట్రలో గోదావరితో లింక్ చేయటం, గోదావరితో లింక్ చేసి అంతా కూడా కెనాల్ సిస్టమ్ ద్వారానే. హర్యానా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. కారణం ఏంటంటే ఇట్ మే టేక్ సమ్ 10 years, నో ఇష్యూ. ఉన్న పళంగా పాకిస్తాన్కి వాళ్ళ సింధు జలాలు ఆగిపోవడం అనేది ఉండదు. కానీ ఏంటంటే భవిష్యత్తులో ఏడాదికి ఏడాది తగ్గుతూ వస్తాయి. వాళ్ళు టెర్రరిజం ఎలాగో ఆపరు, మనం ఈ సస్పెన్షన్ ఎలాగో ఎత్తివేయం. జరిగేది ఏంటంటే ఇది ముందరే ఊహించాడు మోదీ గారు. ఊహించి ఈ బుర్రా బుద్ధి లేని ఈ ద్వయానికి, ఈయన షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి, ఈయన ఏం చెప్తే అది చేస్తాడు. ఈయన జనరల్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఈయనేమో హాస్పిటల్లో ఉన్నట్టు, ఏదో గుప్త రోగంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నట్టు అలా చెప్పారు బయటికి. అంటే ఆయన కూడా బందీగా చేసి తీసుకెళ్లారో తెలియదు. ఉత్తినే అలా పాకిస్తాన్ ఆర్మీ కథనాలు మనకి తెలియంది కావుగా. టెర్రరిస్టులకి మెదళ్లలో విషమే ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. ఆ విషయాన్ని రకరకాల రూపాల్లో వెళ్ళగక్కుతుంటారు. సరే వాళ్ళ చావునేయండి. ఇక్కడ సింధు జలాల దగ్గరికి వచ్చేప్పటికి వీళ్ళిద్దరూ చేసిన కుట్రకి ఈయన చెక్ పెట్టాడు. ఈయన పెద్ద చెక్ డ్యామ్ మోడీ అని ఆయన భారత ప్రధానమంత్రి. వాళ్ళతో యుద్ధం చేయకుండానే యుద్ధ వాతావరణాన్ని వాళ్ళ ముందు ఆవిష్కరించాడు. ఏదైనా తాగుదామంటే గుక్కడి నీళ్ళు లేవు, వాళ్ళకి పోసుకునే అవకాశం కూడా ఆయన ఇవ్వాల. అంటే ఆ స్థాయిలో నీళ్లు తాగితే కదా ఎక్కడైనా పోసుకునేది, ఆ నీళ్లు తాగే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళ చేత నీళ్లు తాగించాడు, గుటకలు మింగించాడు. ఎండు గుటకలు మింగారు మొత్తం పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ కానీ. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బట్ ఈయన స్థితప్రజ్ఞుడు. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, 5 Ws 1 H ఆ ప్రిన్సిపల్ తెలిసిన పెద్ద మనిషి. సో ఈయన ఈ IWT వాటర్ ట్రీటీని చాలా చాకచక్యంగా పాశుపతాస్త్రంలాగా ముందుకు తీశాడు. బుద్ధి తెచ్చుకో పాకిస్తాన్, నువ్వు దేహి అంటే కానీ ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా నీకు నీళ్లు రావు. రెండోది, ప్రపంచ బ్యాంకు సంతకం పెట్టింది కదా అని, ప్రపంచ బ్యాంకు టెర్రరిజంని ప్రమోట్ చేయడానికి సంతకం పెట్టలా. మీకు గుక్కెడి నీళ్లు కావాలంటే గుక్కెడేంటి బకెట్ నీళ్లు తాగండి అని చెప్పి 80% నీళ్లు మీకు రావడం కోసం సంతకం పెట్టింది. స్టేక్ హోల్డర్సు మీరు చెప్పింది తినాలనేం లేదు. అండ్ మీకేదో ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు రుణం ఇచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా వచ్చి మీకు సపోర్ట్గా నిలబడుతుందని కూడా ఆశించద్దు. ఇదండి ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన సమగ్ర చరిత్ర అండ్ మోడీ సక్సెస్ స్టోరీ.